హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్లో వెళ్ళే కన్నా ముందు మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా మరెన్నో వీడియోస్ చేయగలుగుతాను. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మన టాపిక్ నేమ్ వచ్చేసి లోకస్ ఆఫ్ కంట్రోల్. డెఫినేషన్ ఏంటిదో తెలుసుకుందాం. Locus of control is a personality character which explain the degree in which of individual perceive themselves as accountable for the events taken the place in their lives. Locus of control is a personality character. Idu oka personality character. Personality character means a person, particular one person character which explain degree of individual perceive. తన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. దెమ్సెల్వ్స్ అకౌంటబుల్ ఈవెంట్స్ టేకింగ్ ప్లేస్ దేర్ లైఫ్స్. ఏదన్నా ఒక ఈవెంట్స్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, తన గురించి తను చెప్పుకోవడం లోకస్ ఆఫ్ కంట్రోల్ మీనింగ్ అండి. సో లోకస్ ఆఫ్ కంట్రోల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ways. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ లోకస్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ లోకస్. ఇంటర్నల్ లోకస్ అంటే పర్టికులర్ వన్ పర్సన్ గురించి పర్సనల్గా చెప్పడం. ఎక్స్టర్నల్ లోకస్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్. సో ఇక్కడ ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. పర్సన్ విత్ ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అజ్యూమ్ దే కెన్ మేనేజ్ ద సర్కమ్స్టెన్స్ విత్ దేర్ కండక్ట్. ఇండివిజువల్ విత్ ఇంటర్నల్ లోకస్ control consider themselves as a responsible for any event taking place of their lives. సో ఇంటర్నల్ లోకస్ అంటే ఒక పర్సన్ ఏదైనా ఒక సిచ్యువేషన్ అయ్యింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏదైనా తనకి తానే చేసుకున్నదని ఫీల్ అవుతాడు. ఇంకా ఇండివిజువల్ ఇంటర్నల్ లోకస్ కంట్రోల్ కన్సిడర్ దెమ్సెల్ఫ్ రెస్పాన్సిబుల్. ఏదేమైనా సరే తన రెస్పాన్సిబుల్గా తనే ఫీల్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడంటే దాని పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం ఆ పర్సన్ హార్డ్ వర్క్ బట్టే ఉంటుంది. తను హార్డ్ వర్క్ బాగా చేస్తే ఎగ్జామ్ పాస్ అవుతాడు, లేదంటే ఫెయిల్ అవుతాడు. సో పర్సన్ తనను తానే బిలీవ్ చేసుకోవడం, ఏదైనా తనకు తానే అని అనడమే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. పర్సన్ విత్ ఎక్స్టర్నల్ లోకస్ కంట్రోల్ అజ్యూమ్ దే cannot manage circumstance of their efforts. Person control assume that cannot manage. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ అయిపోయిందంటే కంట్రోల్ అజ్యూమ్ దే కెనాట్ మేనేజ్ అనుకోవడం. సర్కమ్స్టెన్స్ దేర్ ఎఫర్ట్స్. ఏదేమైనా తన ఎఫర్ట్స్ తనే అనుకో. హలో పీపుల్స్, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంప్రెషన్ మేనేజ్మెంట్. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అనేది లాస్ట్ టాపిక్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. సో ఇది లాస్ట్ టాపిక్ అండి. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మరెన్నో వీడియోస్ నేను తీస్తాను. సో డూ ఎంకరేజ్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేసామంటే ఇంప్రెషన్ మేనేజ్మెంట్. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ కంట్రోలింగ్ ద వే ఇన్ విచ్ an individual perceived by others through social interaction. Few peoples act a controlling manner and increasing visibility and blaming others their mistakes create interpersonal relationship. ఏం లేదండి, చాలా సింపుల్. ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ చేయడం అంటే గ్రూప్ ఆఫ్ 4 పీపుల్స్ ఉన్నప్పుడు తనపైన ఒక పర్సన్ పర్టికులర్గా ఒక పర్సన్ తనపైన ఒక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం. ఎలా అంటే ప్రాసెస్ కంట్రోలింగ్ అండ్ ఇండివిజువల్ పర్సీవ్. కంట్రోల్ చేసుకుంటాడు తన మీద, తన గుడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా. సోషల్ ఇంటరాక్షన్ ఫ్యూ పీపుల్ యాక్ట్ అండ్ కంట్రోలింగ్ మేనర్. కొంతమంది తనే కంట్రోల్ చేస్తున్నట్టు క్రియేట్ చేస్తారు. ఇంకా ఇంక్రీజింగ్ దేర్ విజిబిలిటీ, తనను తాను చాలా చూయించుకుంటాడు. ఇంకా బ్లేమింగ్ అదర్ మిస్టేక్స్. ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఏదైనా మిస్టేక్ అయితే అదర్ పర్సన్ని బ్లేమ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. క్రియేటింగ్ ద ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. సో తనను క్రియేట్ చేసుకుంటాడు, తను స్ట్రాంగ్, క్లోజ్, ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటానని. ఇది ఇంప్రెషన్ మేనేజ్మెంట్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఇంప్రెషన్ చేసుకోవడం, తను మంచోడు ఇండివిజువల్గా. తను ఇండివిజువల్గా ఉన్నప్పుడు తను దాని ఓవర్గా ఏదన్నా రియాక్ట్ కావడం, ఏదన్నా సిచ్యువేషన్ ఉంటే ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే కంట్రోల్ చేయడం. ఒక 4 మెంబర్స్ ఉంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం, తనను తను ఎక్కువ చూయించుకోవడం, అదర్స్ని
బ్లేమ్ చేయడం, ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉంటే వాళ్ళని చాలా బ్లేమ్ చేస్తారు, వాళ్ళని ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అంటారు. ఇంకా క్రియేట్ చేసుకుంటాడు తను చాలా స్ట్రాంగ్, అందరితో మంచిగా ఉంటామని. ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే, ఇంప్రెషన్ మేనేజ్మెంట్ దే ఆర్ సమ్ స్ట్రాటజీస్. సెల్ఫ్ ప్రమోషన్, తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అంటారు కదా, అది సెల్ఫ్ ప్రమోషన్. నేను చాలా స్ట్రాంగ్, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను అది చేయగలను, ఇది చేయగలను. కొంతమంది ఉంటారండి ఏం చేయరు కానీ అన్నీ నేనే చేశాను అని సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటారు. తనకు తను అప్రిసియేషన్, ఏం చేయకపోయినా తనని అప్రిషియేషన్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకో, తను ఏం చేయడు, దాని ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, తనకి అప్రిషియేషన్ రావాలని చూస్తారు. బిహేవియరల్ మ్యాచింగ్, ఎవరన్నా ఒక పర్సన్ ఉన్నప్పుడు, ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు నీ బిహేవియర్ నా బిహేవియర్ మ్యాచ్ అయ్యేలా ట్రై చేస్తాడు. ఎక్స్క్యూజ్ చేయడం, అపాలజీ, ఫేవర్, తనకు తాను ఫేవర్గా చేయడం, ఎక్స్క్యూజ్ చేయడం, ఏదైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, వదిలేయండి అని, తన తప్పు ఉంటే టాపిక్ డైవర్ట్ చేయడం, అపాలజీ, ఏదైనా చెప్పడం, అపాలజీస్ చేయడం, ఇది స్ట్రాటజీస్ అనమాట. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. సో అందరూ ఎంకరేజ్ చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మన సెకండ్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డూ వాచ్.